హాయ్ అండి అందరికీ. ఈరోజు ఫిష్ ఫ్రై చేస్తున్నాను నేను. దానికి కావాల్సినవి ఏంటో చూద్దాం. అల్లం వెల్లుల్లి ఇప్పుడే ఆడానండి ఫ్రెష్గా. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నిల్వ ఉండాలంటే ఆడేటప్పుడు కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసి మిక్సీ పట్టుకుంటే కనుక ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మనం కొంచెం కొంచెంగా ఆడుకోలేం కదా, ఒకసారి ఆడి పెట్టుకుంటాం కదా. ఇంకొన్ని ఎల్లో కలర్లో ఎలా కనిపిస్తుంది చూడండి. పసుపు వేసాను కదా, కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసి మిక్సీ పెట్టాను. ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది కూడాను. చేప ముక్కలు కావాల్సినవి, పెరుగు, సాల్ట్, పసుపు, కారం. ఇప్పుడు మ్యాగ్నేట్ చేసుకుందాం. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి వేసాను పేస్ట్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను. సరిపడగా సాల్ట్, కొంచెం పసుపు, సరిపడగా కారం ఒక స్పూన్ వేసాను నేను, కొంచెం వేస్తున్నాను. కొంచెం పెరుగు, నిమ్మకాయ వేసుకోవాల్సిన వాళ్ళు నిమ్మకాయ వేసుకోవచ్చు అండి, పెరుగు వేసుకున్న వాళ్ళు పెరుగు వేసుకోవచ్చు. రెండట్లు ఏది వేసుకున్నా బాగానే ఉంటుంది. నేను పెరుగు వేస్తాను ఎక్కువ, కమ్మగా ఉంటుందని. నిమ్మకాయ పిండుకోవచ్చు, పెరుగు వేసుకోవచ్చు. ఇవన్నీ కలిపేసుకుందాం. కలిపేసి చేప ముక్కలు పట్టించి ఒక పావు గంట అలా ఫ్రిడ్జ్లో పెడితే మ్యాగ్నేట్ అవుతాయి. తర్వాత తీసి ఫ్రై చేసుకోవచ్చు. కలిపేసి చేపలు పట్టిద్దాం. చాలా సింపుల్గా అయిపోద్దండి. సాలో ఫ్రై చేసుకోవచ్చు. మనం అట్లు వేసుకుంటాం కదా, నాన్ స్టిక్ ప్యాన్ మీద ఇవి పెట్టేసి ఫ్రై చేసేసుకోవచ్చు ఒకేసారి. ఉప్పు కారం అన్నీ ఒకసారి చెక్ చేసుకొని సరిపోయింది. ఇప్పుడు చేప ముక్కలు పట్టిద్దాం. ఇలా పట్టించేసి ఒక పావు గంట అలా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మ్యాగ్నేట్ అవుతాయి. ఇంకా నేనేం మసాలాలు ఇంకా ఏమీ వేయనండి ఇందులో. కార్న్ఫ్లవర్ కానీ ఇంకా అలాంటివి శనగపిండి కానీ అవి ఏమేను. ఇలా సింపుల్గానే ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి, పసుపు అన్నీ పట్టించేసి పెరుగు ఇలా ఉంచుతాను. ఇంకా కార్న్ఫ్లవర్ అలాంటివి ఏమీ వేయను. ఇలా మ్యాగ్నేట్ అయిన తర్వాత ఫ్రై చేసేస్తాను అంతే. సింపుల్గా ఉంటుంది, బాగుంటుంది కూడా, టేస్ట్ బాగుంటుంది. రసం పెడుతున్నానండి ఈరోజు. రసం పెట్టి చేపలు ఫ్రై చేస్తున్నాను. మొన్న గ్రీన్ ఫిష్ ఫ్రై చేశాను, ఇది మామూలు ఫిష్ ఫ్రై. అదొక టేస్ట్ ఉంటుంది, ఇదొక టేస్ట్ ఉంటుంది. దేని టేస్ట్ దాంది. ఇది కూడా ట్రై చేసి చూడండి, బాగుంటుంది. అయిపోయినాయి, మ్యాగ్నేట్ చేసాను. దీన్ని పట్టించేసాను మసాలా. ఇది ఇలా కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. పెట్టేసి ఒక పావు గంట పోయిన తర్వాత ఫ్రై చేసుకుందాం. ఫిష్ ఫ్రైకి కాంబినేషన్ రసం, ఓ పక్కన రైసు. రసం మరిగిపోయింది, పోపు వేసేసుకుందాం. తర్వాత ఒక పావు గంట పోయిన తర్వాత ఫిష్ ఫ్రై చేసుకుందాం. చేప ముక్కలు మ్యాగ్నేట్ అయిపోయినాయండి. ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. దీనికి ఆయిల్ ఎక్కువ పట్టదు, డీప్ ఫ్రై చేయం కదా, సాలో ఫ్రై చేస్తాం, అందుకనేసి ఆయిల్ ఎక్కువ పట్టదు. నాన్ స్టిక్ ఒకటి కదా, ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు. మా వారికి ఏంటంటే ఇలాగా సింపుల్గా చేస్తేనే ఫ్రై ఇష్టమండి. కార్న్ఫ్లవర్ అవన్నీ వేసి చేస్తే ఆయనకి నచ్చదు. ఇలా సింపుల్గానే చేస్తేనే ఇష్టం. అందుకనేసి నేను ఎక్కువగా ఇలాగే చేస్తాను. కార్న్ఫ్లవర్ అవి వేయను. ఆయిల్ కాగింది, చేప ముక్కలు పెట్టేసుకుందాం. చేప ముక్కలు వేసేసుకుందాం, మ్యాగ్నేట్ అయినవి. ఇలా ఒకేసారి వేగిపోతాయి. తర్వాత ఏంటంటే ఒకటి ఒకటి వేపుకునే అవసరం ఉండదు. ఒక
ఒకసారి ఫ్రై అయిపోతాయి. టైం మనకి ఎక్కువ పట్టదు. ఎన్ని ముక్కలైనా వేపేసుకోవచ్చు, దీనికి పట్టిన ఎన్ని ముక్కలు వేసుకోవచ్చు. నేను మొన్న చేపల పులుసు పెట్టాను, ఒక 4 ముక్కలు ఉంచేసి ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను. ముక్కలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో, పెద్ద పెద్ద ముక్కలు. మొన్న కొన్ని పులుసు పెట్టేశాను, ఇవి ఉంచేసి ఫ్రై చేస్తాను. ఇప్పుడు వేగనిద్దాం. మసాలాలు ఎక్కువ ఏమీ లేకపోయినా కానీ సింపుల్గా అయినా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. వేగుతున్నాయి. మాకైతే ఇక్కడ వర్షం పడుతుందండి. చల్ల చల్లగా వర్షం పడుతూ చేపల ఫ్రై రసం పెట్టుకుని తింటే ఉంటుంది వర్షం పడేటప్పుడు. ఉదయం అయితే గట్టిగా పడింది, ఇప్పుడు చినుకులు పడుతున్నాయి. చల్లగా ఉంది వాతావరణం. అందరికీ అడ్వాన్స్ క్రిస్మస్ శుభాకాంక్షలు. చూడండి, నాన్ స్టిక్ కదా, చక్కగా ఎగుతున్నాయి. మామూలు ప్యాన్ అయితే అంటుకుపోతాయి, ఇది నాన్ స్టిక్ వల్లనే అంటుకోకుండా చక్కగా ఫ్రై అవుతున్నాయి. ఇలా ఫ్రై అవనిద్దాం కొంతసేపు. అందరూ పండగ పనులు మొదలు పెట్టారా? ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు దీనికి. చాలా ఫ్రై చేసుకుంటే ఆయిల్ ఎక్కువ పట్టదు. మనం డీప్ ఫ్రై చేసామంటే ఆయిల్ అంతా ఖరాబ్ అయిపోద్ది. అలా కాకుండా ఇలా సాలు ఫ్రై చేస్తే కనుక బాగుంటుంది. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు, ఖరాబ్ అవ్వదు. వేగనిద్దాం అలాగా కాసేపు. చూడండి ఎంత బాగా వేగినాయో. ఒక పక్క కాలిపోయినాయి, ఇంకో పక్క కొంచెం వేగాలి. ఆయిల్ కూడా మనం ఎక్కువ వేయలేదు, చక్కగా వేగినాయి. చూడడానికి ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా. ఫిష్ ఫ్రై రెడీ అయిపోతుంది. అటువైపు కొంచెం వేగాలి. చూద్దాం ఒకసారి. చాలా త్వరగా అయిపోద్ది ఫిష్ ఫ్రై. వేగిపోయింది. చూడండి ఎంత బాగుందో. ఫిష్ ఫ్రై రెడీ అయిపోతుంది. గ్రీన్ ఫిష్ ఫ్రైలో ఏంటంటే మనం కొత్తిమీర పచ్చిమిర్చి అన్నీ వేస్తాం కాబట్టి అది పచ్చగా కనిపిస్తుంది. ఇందులో మనం కారం వేస్తాం కదా, కారం వేసి ఇంక పచ్చిమిర్చి అవన్నీ ఏమి ఓన్లీ కారమే వేస్తాం, అందుకనేసి ఇది రెడ్గా కనిపిస్తుంది. టేస్ట్ అయితే అదొక టేస్ట్ ఉంటుంది, ఇదొక టేస్ట్ ఉంటుంది. రెండు డిఫరెంట్ టేస్ట్లు. ఎప్పుడు ఫిష్ ఫ్రై చేసినప్పుడు మా వారు పప్పుచారు పెట్టమంటారు, పప్పుచారు ఫిష్ ఫ్రై. కానీ ఈరోజు నేను అస్తమానం పప్పుచారు పెడుతున్నాను కదా అనేసి ఈరోజు రసం పెట్టాను. రసం ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. ఫిష్ ఫ్రై అయిపోయింది రెడీ. యమ్మీ యమ్మీ ఫిష్ ఫ్రై రెడీ. చల్ల చల్లగా ఉంది. వేడివేడి అన్నంలో రసం వేసుకుని ఫిష్ ఫ్రై నంచుకొని తింటే టేస్ట్ సూపర్ ఉంటుంది. ట్రై చేయండి.